నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తిరుమల నెయ్యి కల్తీపై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజం. గత వైసీపీ ప్రభుత్వం 2022 నివేదికను ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టిందని ఆరోపణ. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే ప్రక్షాళన మొదలు పెట్టానని వెల్లడి. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ విషయంపై కీలక వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సున్నిత అంశంపై చాలా ఆలోచించి మాట్లాడాలని పవన్ వెల్లడి. ఎన్డీడీబీ రిపోర్టు సీఎం చంద్రబాబు తమకు చదివి వినిపించారని ప్రస్తావన. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మైనార్టీలకు పెద్దపీట వేసిందని మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి. దశాబ్దాల క్రితం హజ్ యాత్రలో ఎదురైన కష్టాలను, ప్రస్తుత ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను గుర్తు చేసిన వైనం. విజయవాడ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారికి ప్రభుత్వం తరపున 10,000 రూపాయల రాయితీ ఇస్తామని సీఎం ప్రకటించినట్లు వెల్లడి. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో నెయ్యి కల్తీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ వ్యవహారాన్ని తొక్కిపెట్టి భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని, ఇది క్షమించరాని మహాపాపమని ఆయన అభివర్ణించారు. దేవుడితో చెలగాటమాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడుల్ని, అపవిత్ర ఘటనను గుర్తు చేస్తూ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరుడు కట్టిన నేరస్తులు అసత్యాన్ని ఎలా నమ్మిస్తారో అలాగనే గత పాలకులు ఇప్పుడు మాట్లాడుతున్నారని చంద్రబాబు తెలిపారు. ఇది మంచి పద్ధతి కాదని, రాష్ట్రంలోని భక్తులందరికీ ఒక సామాన్య భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఏకసభ్య కమిషన్ వేసి సమగ్ర విచారణ జరిపిస్తామని అన్నారు. ఇప్పటి వరకు ఉన్న నివేదికలన్నీ ఆ కమిషన్ ముందు ఉంచుతామని, అవసరమైతే కోర్టులోనూ అదనపు సమాచారం సమర్పిస్తామని, ఇది దేవుడిచ్చిన బాధ్యత, దైవ కార్యమని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని సీఎం స్పష్టం చేశారు. ఈరోజు ఒకసారి ఆలోచిస్తే నాకు వెంకటేశ్వర స్వామితో ఒక విధంగా మా ఇంటి కులదైవం. అంతేకాకుండా నేను చిన్నప్పటి నుంచి మా ఊరు నుంచి లేకపోతే మా ఇంటి దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి నామాలు మంగాపురం ద్వారా కనపడుస్తూ ఉంటాయి. అది చూసినప్పుడంతా ఆ భక్తిభావం కానీ ఆయన యొక్క ప్రభావం రీఇన్ఫోర్స్ అవుతూ వచ్చేది. మేము చిన్నప్పుడు బ్రహ్మోత్సవాల సందర్భంలో శనివారం వస్తే ఒక్క పొద్దులుండి మొక్కులు చెల్లించుకున్న తర్వాతనే భోంచేసి సాంప్రదాయ ప్రకారం పెరిగాం. ప్రతి సంవత్సరం పరీక్షలు రాసిన తర్వాత దేవుని దగ్గరికి నడిచిపోయి అక్కడి నుంచి మళ్ళీ నడిచి తిరుపతికి వచ్చేవాళ్ళం. ఈ దారిలో పోయి ఆ దారిలో వచ్చేవాళ్ళం. అలాంటిది ఇటీవల కాలంలో కొన్ని అపచారాలు జరిగే పరిస్థితి వచ్చింది. నేను ముఖ్యమంత్రిగా ఎప్పుడు ఏది కూడా వైలేట్ చేయకుండా ఒక పద్ధతి ప్రకారం వెళుతూ వచ్చాను. 2003లో నా మీద హత్యా ప్రయత్నం జరిగింది. అది సాక్షాత్తు అలిపిరిలో. ఆ రోజు నేను ఒక పవిత్రమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అది ప్రాణదానం, కార్పస్ అభివృద్ధి చేయడానికి. సిమ్స్లో ప్రారంభించి ఆ రోజే ఆనాటి చైర్మన్ టీటీడీ ఆదికేశులు గారు 1 కోటి రూపాయలు ఫస్ట్ విరాళం ఇస్తే దాన్ని అక్నాలెడ్జ్ చేసి అనౌన్స్ చేసి కొండపై పోయేటప్పుడు దగ్గర 23-24 క్లేమోర్ మైన్స్ నా మీద ప్రయోగించడం, కొన్ని క్లేమోర్ మైన్స్ వచ్చి నా కారు కొట్టడం. ఆ రోజు కూడా ఒక పవిత్రమైన రోజు అది. ఎందుకంటే బ్రహ్మోత్సవ సందర్భంగా ప్రభుత్వ లాంఛనాలు దేవునికి ఇచ్చే సందర్భం. అక్కడి నుంచి మామూలుగా అయితే బతికే సమస్య లేదు. అది నాకు పునర్జన్మ. సాక్షాత్ తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ విషయంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సున్నిత అంశంపై చాలా ఆలోచించి మాట్లాడాలని తెలిపారు. ఎన్డీడీబీ రిపోర్టు సీఎం చంద్రబాబు తమకు చదివి వినిపించారని ప్రస్తావించారు. జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడం చాలా సున్నిత అంశమని పేర్కొన్నారు. మాట్లాడేటప్పుడు పర్యావసనాలు ఆలోచించే ముందుకు వెళ్తామని చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు నివాసంలో భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఇవి దీంతో కలిపి ఇన్ని కోట్ల లడ్డూలు చేసిన తర్వాత దాంట్లో 1,00,000 లడ్డూలు అక్కడ కూడా పంపించారు, అయోధ్య కూడా పంపించారు. వీటి నేపథ్యం మొత్తం రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఈ నెయ్యిలో ఎక్కడా కూడా 59,70,000
ఇక్కడ లడ్లు దీనికి సంబంధించింది వీళ్ళు వీళ్ళు అనుకున్న సోకాళ్ళు నెయ్యి సప్లై చేసి దాంట్లో ఆన్ రికార్డ్ 58 లక్షల పామ్ ఆయిల్ దానికి సంబంధించిన ప్లాంట్ బేస్డ్ అన్నీ దొరికినాయి. అవి కాకుండా 1,70,000 నుంచి దాదాపు 2 లక్షల వరకు కెమికల్స్ దొరికినాయి. ఇవి ఆన్ రికార్డ్ వాళ్ళు కొన్నట్టు. మీకు టీటీడీకి మేము ఇన్ని లక్షలు 59 లక్షల పైచులకు నెయ్యి సప్లై చేసామంటే ఆ పర్టికులర్ కంపెనీ 58 లక్షల పైచులకు వీళ్ళు మనకి పామ్ ఆయిల్ దానికి సంబంధిత అన్నీ కొన్నారు. అలాగే 1,70,000 ఈ కెమికల్స్ కొన్నారు. ఇవన్నీ చాలా ఆన్ రికార్డ్ దొరికారు. ఎక్కడా కూడా సిబిఐ కానీ ఎక్కడ క్లీన్ చిట్ ఇవ్వలేదు. క్లీన్ చిట్ ఎక్కడ ఇవ్వలేదు. వాళ్ళు వెరీ క్లియర్ కట్గా చెప్పింది ఈ నెయ్యిలో పూర్తిగా ఇది ప్లాంట్ బేస్డ్, అంటే ఇది దీంట్లో నెయ్యి మన పాల నుంచి పాల కొవ్వు నుంచి రావాల్సింది, దీంట్లో ఇది లేదు. చాలా చాలా స్పష్టంగా అది చెప్పారు. మిగతాయి మేము నిర్ధారించలేకపోతాం, మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదనేది ఒక రిపోర్ట్ వాళ్ళు చెప్పింది. అలాగే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వెరీ క్లియర్గా చెప్పింది దీంట్లో ఫిష్ ఆయిల్, అలాగే గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, ఇవన్నీ లార్డ్ మన ఇంగ్లీష్ పదాలతో ఇవి ఉండే అవకాశాలు ఉన్నాయి. చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చారు. ఈ ప్రాసెస్లో వీళ్ళు దీన్ని కూర్చోబెట్టి అడ్డగోలుగా మాట్లాడితే, ఎందుకంటే వీళ్ళకి ఏ రోజు కూడా ఈ ధర్మం మీద వాళ్ళకి గౌరవం లేదు. పైగా ఈ దొరికిన వాళ్ళ ఛార్జ్ షీట్లు మీకు చూస్తే, మనకి తెలిసిన పేర్లన్నీ చూస్తే ఇందులో ఎక్కడ మతానికి సంబంధం లేదు. ఇది భోలేనాథ్ బాబా కానీ మిగతా ఏ డైరీ మీరు చూసినా కానీ వీళ్ళు ప్రిడామినెంట్లీ దర్ ఆల్ హిందూస్. దీంట్లో అసలు మతానికి కానీ దీంట్లో ఒక ఇస్లాంకి సంబంధించిన వ్యక్తులు కానీ లేదంటే మన క్రిస్టియన్ సంబంధించిన వ్యక్తులు అసలు ఎక్కడ సంబంధం లేదు. ప్యూర్లీ మాట్లాడుతున్నాం హిందువుల గురించే మాట్లాడుతున్నాం ఇక్కడ. సో దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ అదర్ రిలీజియన్స్ హియర్. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం విషయంలో కూడా మేము ఏం మాట్లాడుతున్నాం అంటే దే నెవర్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ ద ట్రెడిషన్స్ అండ్ ధర్మ ఆఫ్ దిస్ ల్యాండ్. అది చాలా ఆబ్వియస్గా చాలా మనకు తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే వీళ్ళు అదే చేశారు. చూసి ఈరోజు మాట్లాడి క్షమాపణ అడగకుండా తప్పు జరిగిపోయి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మైనార్టీలకు పెద్దపీట వేసిందని మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. దశాబ్దాల క్రితం హజ్ యాత్రలో ఎదురైన కష్టాలను, ప్రస్తుత ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ఆయన గుర్తు చేశారు. విజయవాడ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారికి ప్రభుత్వం తరపున 10,000 రూపాయల రాయితీ ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినట్లు మంత్రి పేర్కొన్నారు. విజయవాడ బందర్ రోడ్ లో ఏపీ స్టేట్ హజ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన హజ్ యాత్రికుల ప్రత్యేక సమావేశంలో రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 1984 నుంచి 85 కాలంలో తానే మంత్రిగా ఉన్నప్పుడు స్టీమర్ల ద్వారా బొంబాయి నుంచి హజ్ యాత్ర సాగేదని, ప్రయాణానికి 7 రోజుల సమయం పట్టేదని వివరించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు హయాంలో షిప్ ప్రయాణాలకు స్వస్తి పలికి విమాన ప్రయాణాలు ప్రారంభించారని, ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు తెలియజేశారు. విజయవాడ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారికి ప్రభుత్వం తరపున 10,000 రూపాయల రాయితీ ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినట్లు మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వలన కడపలోని హజ్ హౌస్ పనులు పెండింగ్ లో పడ్డాయని, ప్రస్తుతం వాటిని పూర్తి చేయడానికి 10 కోట్లు కేటాయించామని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగనే భవిష్యత్తులోనూ యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఏ సౌకర్యాలు లేవు. హైదరాబాద్ నుంచి ఎంబార్కేషన్ పాయింట్ లేదు, ఫ్లైట్స్ కూడా లేవు. నీళ్ళలో అంటే స్టీమర్లో పోవాలా. అప్పుడు అక్బరీ ఫ్లైట్ అనే షిప్ పేరు. దాని ద్వారా బాంబే నుంచి దేశంలో ఉండే భారతదేశంలో ఉండే షిప్లన్నీ అందరూ హాజీకి పోయే వాళ్ళంతా బాంబే నుంచే పోవాలా. చాలాసార్లు ఇంతకుముందు గతంలో నాకైతే నేను లేను కానీ నాకన్నా ముందు వారితో చెన్నై నుంచి కూడా పెట్టుబడి అడిగారంటే అప్పుడు ఆ ప్రభుత్వం పెట్టలేదు. కానీ అది తెలుసు. కానీ మనం వచ్చిన తర్వాత బాంబే నుంచి లాస్ట్ షిప్ భారతదేశం నుంచి 1984-85లో ఆఖరి షిప్ బాంబే నుంచి బయలుదేరాలా. ఇక్కడ నుంచి దేశం నుంచి ఎంత వచ్చే హాజీలంతా ఎక్కడొక్కడ ముసాఫిర్ ఖాన్లోనూ హోటల్లోనూ ఎక్కడ అకామిడేషన్ హజ్ కమిటీ ఇచ్చేది కాదు. ముసాఫిర్ ఖాన్ అంటే చౌల్ట్రీలో ఉండి పాపం అక్కడ నుంచి మేజర్గా కార్పొరేట్ మార్కెట్ దగ్గర పెద్ద చౌల్ట్రీ ఉంది, మసీదు చౌల్ట్రీ అక్కడే ఉండేవాళ్ళు ఎక్కువ మంది. ఇంతమంది పోయేటోళ్ళు కాదు. ఇప్పుడైతే వేరేంటి ఆ రోజులు చాలా దేశమంతా కలిపితే 2,000-3,000 మంది కన్నా ఎక్కువ పోయారు. ఆ షిప్ కూడా 2 సార్లు అప్ అండ్ డౌన్ చేసేది. సేమ్ షిప్ 7 రోజులు పోను 7 రోజులు రాను ఖాళీ ఫ్లైట్ షిప్. మళ్ళీ 2 సార్లు ఆ ఫ్లైట్ షిప్ తిరిగేది. ఆ రకంగా ఉన్నది. 1984-85లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి గారు అయిన తర్వాత సమావేశం ఏర్పాటు చేస్తారని చెప్పి కమ్యూనికేషన్ వచ్చింది.
రాజీవ్ గాంధీ గారు రాలేదు కానీ పివి నరసింహారావు గారు ఆ సమావేశానికి ఎక్స్టర్నల్ అఫేర్ మినిస్టర్ గారు రావడం, మన స్టేట్ నుంచి నేను కానీ మా సెక్రటరీ అప్పుడు రుద్రం ప్రభా. ఆంధ్రప్రదేశ్ నూతన మద్యం పాలసీ 2025-28 ప్రకారం జిల్లాలో అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో లాటరీ ద్వారా బార్ల కేటాయింపు జరుగుతుందని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి శ్రీనివాసరావు తెలిపారు. గురువారం జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బార్ల కేటాయింపునకు లాటరీ ప్రక్రియ జరిగింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష వారి ప్రత్యక్ష పరిశీలనలో ఈ ప్రక్రియ పూర్తయింది. ఈ సందర్భంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి శ్రీనివాసరావు మాట్లాడారు. గతంలో మిగిలిపోయిన 55 బార్లకు నోటిఫికేషన్లు ఇవ్వగా తాజాగా 21 బార్లను లాటరీ ద్వారా కేటాయించడం జరిగిందని తెలియజేశారు. దరఖాస్తుల్ని పరిశీలించే అర్హత ఉన్న వాటికి దరఖాస్తుదారుల సమక్షంలో ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో లాటరీ ద్వారా బార్లను కేటాయించినట్లు టి శ్రీనివాసరావు తెలిపారు. నోటిఫికేషన్ ఫర్ డిస్పోజల్ ఆఫ్ బార్స్లో మనకి 21 బార్స్కి 4 ఆర్ మోర్ అప్లికేషన్స్ వచ్చున్నాయి. వాటి నుంచి ట్రయల్ ఆఫ్ లాట్స్ ద్వారా గౌరవ ఎన్టీఆర్ కలెక్టర్ గారు సక్సెస్ఫుల్ అప్లికెంట్స్ని సెలెక్ట్ చేస్తున్నారు. మొత్తం 21 మందిని సెలెక్ట్ చేశారు. వారందరికీ కూడా ఈరోజు మనకి ఆర్ఈటీ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ పే చేసిన వెంటనే ప్రొవిజనల్ లైసెన్సెస్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ప్రొవిజనల్ లైసెన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు వెంటనే బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఎప్పటి నుంచి అలాట్మెంట్ ఈ రోజు నుంచే. ఈరోజు అలాట్మెంటు, ఈరోజు వాళ్ళు మనకి ఆర్ఈటీ ఇన్స్టాల్మెంట్ పే చేయాలి. పే చేసిన వెంబటే ఈరోజే మనం ప్రొవిజనల్ లైసెన్సెస్ వాళ్ళకి ఇష్యూ చేస్తాం. అది 3 డిఫరెంట్ స్లాబ్స్లో ఉన్నాయి. ఏ స్లాబ్కి ఆ స్లాబ్కి మనం ఆల్రెడీ కమ్యూనికేట్ చేస్తున్నాము గజెట్లో. మొత్తం 21 బార్లు డిస్పోజ్ అయినాయండి. ఈరోజు 21 మంది అప్లికెంట్స్ని సెలెక్ట్ చేశాం. 4 ఆర్ మోర్. ఒకదానికి మాత్రం 9 అప్లికేషన్స్ వచ్చాయి తిరువూరులో. తర్వాత మిగతా 20 బార్స్కి కూడా ఈచ్ 4 చొప్పున వచ్చినాయి. మనకి 2025-28 సంవత్సర కాలానికి గాను 3 సంవత్సరాల పరిధికి గాను మనం బార్స్కి గతంలో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందులో అప్పట్లో మనకి 55 బార్లు జిల్లాలో మిగిలిపోవడం జరిగింది. ఆ 55 బార్లకి మనం నోటిఫికేషన్ ఇచ్చి నిన్నటి వరకు అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. అందులో 21 బార్లకి 4 లేదా అంతకంటే ఎక్కువ అప్లికేషన్స్ రావడం జరిగింది. ఈ 4 లేదా అంతకంటే ఎక్కువ వచ్చిన 21 బార్లని ఈవేళ మన రెస్పెక్టెడ్ కలెక్టర్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ వారు సెలెక్ట్ చేసి 21 బార్లని కేటాయించడం జరిగింది. ఈ 21 బార్లకి వారు మొదటి ఇన్స్టాల్మెంట్ ఆఫ్ ఆర్ఈటీ వాళ్ళు ప్రభుత్వ ఖాతాలో జమ చేయగానే వాళ్ళకి ప్రొవిజనల్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దోమల నియంత్రణకు విస్తృతమైన చర్యలు చేపట్టాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ప్రజలు సైడ్ కాల్వాలు, బందరు, రైవస్, ఏలూరు కాల్వాల్లో కృష్ణా నదిలో వ్యర్థాలను వేయకుండా నగరపాలక సంస్థ వారు చేసే చర్యలకు సహకరించి వ్యర్థాలను కేవలం పారిశుద్ధ్య కార్మికుల వారికి మాత్రమే ఇవ్వాలని కోరారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా విశాలాంధ్ర రోడ్డు, మధురానగర్, రామకృష్ణపురం, గులాబీతోట ప్రాంతాల్ని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు దోమల వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా దోమలను నియంత్రించే చర్యలు తీసుకోవాలని, కేవలం మలేరియా సిబ్బందినే కాకుండా పూర్తిగా ప్రజా ఆరోగ్య శానిటరీ ఇన్స్పెక్టర్లను కూడా భాగస్వామ్యం చేస్తూ నగర పరిధిలో యాంటీ లార్వా ఆపరేషన్లను విస్తృతంగా నిర్వహించాలని ఈ సందర్భంగా ఆదేశించారు. నగర పరిధిలో గల డ్రైన్లలో పూడికలు తీయాలని, బందర్, రైవస్, ఏలూరు, బుడమేరు కాల్వాల్లో నగర పరిధిలో గల కృష్ణానదిలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించాలని, నగర శివార్లో కూడా వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేటట్లు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. తదుపరి రాణిగారి తోట అన్నా క్యాంటీన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తదుపరి రాణిగారి తోట అన్నా క్యాంటీన్ క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, వాడుక నీటి సరఫరాలు ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, అన్నా క్యాంటీన్ లో పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని, ఎప్పటికప్పుడు ఏమైనా మరమ్మతులు ఉంటే వెంటనే చేయించాలని అధికారుల్ని ఆదేశించారు. 2024 మెగా డిఎస్సీలో ఎంపికైన వికలాంగ అభ్యర్థులకు న్యాయం జరగలేదని, వారి పట్ల ప్రభుత్వం అధికారులు కనపరుస్తున్న తీరు సరిగా లేదని వికలాంగుల హక్కుల సంఘాల నాయకులు రాజేష్, హెచ్ వసంత కుమార్, బందుల కిరణ్
కిరణ్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తమను ఇబ్బంది పెట్టకుండా పాత నిబంధనల ప్రకారమే నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లను కోరారు. అధికారులు కోర్టుకు వెళ్లిన వారిపై ఒత్తిడి తీసుకుని రావటం మానుకోవాలని, మెరిట్ అభ్యర్థులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 2024 మెగా డిఎస్సీలో ఎంపికైన వికలాంగ అభ్యర్థుల పట్ల ప్రభుత్వం అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై వికలాంగుల హక్కుల సంఘాల నాయకులు మండిపడ్డారు. అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కు వినతి పత్రం సమర్పించడం జరిగింది. వసంత కుమార్, బందెల కిరణ్ రాజు మాట్లాడుతూ హారిజంటల్ రిజర్వేషన్ అమలులో జరిగిన అవకతవకల వలన మెరిట్ ఉన్న అభ్యర్థులకు అన్యాయం జరిగిందని తెలిపారు. దీనిపై 12 మంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించగా వారిని రీఅసెస్మెంట్ కోసం విజయవాడ, విశాఖపట్నం జీజేహెచ్ ఆసుపత్రులకు పంపడం జరిగిందని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. గతంలో ఉన్న సదరం సర్టిఫికెట్లని ప్రామాణికంగా తీసుకోవాలని, అంజనప్ప వంటి అభ్యర్థులకు వైకల్య శాతం సరిగ్గానే ఉన్నప్పటికీ కావాలనే జాప్యం చేస్తున్నారని వారు ఈ సందర్భంగా ఆరోపించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తమను ఇబ్బందులు పెట్టకుండా పాత నిబంధనల ప్రకారమే నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లకు వారు విన్నవించారు. అధికారులు కోర్టుకు వెళ్లిన వారిపై ఒత్తిడి తీసుకుని రావటం మానుకోవాలని, మెరిట్ అభ్యర్థులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా వికలాంగుల తరపున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. సార్, మొన్న మీరు ఫిలప్ చేసినటువంటి 2025లో డిఎస్సి మెగా డిఎస్సిలోన అవకతవకలు జరిగినాయని చెప్పేసి కొంతమంది విహెచ్కి సంబంధించినటువంటి అభ్యర్థులు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ హారిజంటల్ రిజర్వేషన్ అనే ఒక నెపంతోన అసలైనటువంటి వికలాంగులు, అసలైన మెరిట్ వచ్చినటువంటి వికలాంగులకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఆల్రెడీ ఏమీ లేని, వికలత్వమే లేని వాటికి ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు అసలైన వికలాంగులకి అన్యాయం జరిగిందని చెప్పేసి కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు నుంచి 9 మంది కోర్టుకు వెళ్తే 9 మందికి ఇక్కడ జీజీహెచ్ విజయవాడకు రెఫర్ చేయడం జరిగింది. కోర్టు ఆర్డర్ మేరకు ఈరోజు ఇక్కడ కోర్టు ఆర్డర్ వరకు చెకింగ్ కోసమని వస్తే, రీఅసెస్మెంట్ కోసమని వస్తే ఇక్కడ ఇంతకుముందు సదరం సర్టిఫికేట్ ఆధారంగానే మీరు డిఎస్సిలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది సార్. మరి ఈరోజు ఇక్కడికి వచ్చేసరికి విహెచ్ వాళ్ళకి విఈపి టెస్ట్ అని కొత్త టెస్ట్ పెట్టి మీరు ఆ ఎల్వి ప్రసాద్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ ల్యాబ్లోనే మాకు టెస్ట్, ఆ పరీక్షలు చేయించుకొని రండి, మీకు జెన్యూన్ అయినటువంటి సర్టిఫికేట్ ఇస్తాము, లేదంటే యథావిధిగా లాస్ట్ టైం ఏదైతే సదరం సర్టిఫికేట్లో ఉండే హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడిని 2025 మెగా డిఎస్సిలో అన్యాయం జరిగిందని ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది కోర్టుకు వెళ్ళడం జరిగింది. మరి మెగా డిఎస్సి కమిటీ 12 మందిని ఇంకొకసారి రీఎగ్జామిన్ చేయండి అని చెప్పేసి జీజీహెచ్ విశాఖపట్నంకి, విజయవాడకి రెఫర్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు 5వ తేదీన రావడం జరిగింది. ఇక్కడ మేమేమడుగుతున్నామని అంటే, ఇక్కడ 12 మంది రీఎగ్జామిన్ చేసే వాళ్ళందరూ కూడా మెరిట్ లిస్ట్లో ఉన్నవాళ్ళు. ఈ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి సదరం సర్టిఫికేట్ ఏదో ఫేక్ అని చెప్పేసి క్యాన్సిల్ చేసినారు. మరి వాళ్ళకి క్యాన్సిల్ చేయడం వలన అంత తర్వాత ఉన్న వాళ్ళకి వచ్చిందనమాట, వాళ్ళకు ఉద్యోగాలు పొందినారు. మరి వీళ్ళకైతే విఈపి టెస్ట్ అని చెప్పి చేయాలని అంటున్నారు. మరి ఆల్రెడీ ఉద్యోగాలు పొందిన వాళ్ళకి విఈపి టెస్ట్ చేయించారా? మరి వీళ్ళని కావాల్సిగానే విఈపి టెస్ట్కి ఎండార్స్ చేయడము, తర్వాత అంతకుముందు మోసం చేయడం, ఇదంతా జరిగింది. కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ టెస్ట్ చేయండి అని అంటే మా దగ్గర కూడా ఆ ఎక్విప్మెంట్ లేదు, మీరు దయచేసి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పేసి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది. సో ఇంతకుముందు కూడా వీఎంసీ అధికారులు 44వ డివిజన్ కార్పొరేటర్ లేబర్ కాలనీలోని కళ్యాణ మండపాన్ని పట్టించుకోకుండా నిరుపయోగంగా మార్చారని సిపిఐ నాయకురాలు పంచదార్ల దుర్గాంబ ఆరోపణలు చేశారు. మరమ్మతులు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావాలని డిమాండ్ చేశారు. లేబర్ కాలనీలో ఉన్న వీఎంసీ కళ్యాణ మండపాన్ని బాగు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకురాలు పంచదార్ల దుర్గాంబ, 44వ డివిజన్ సెక్రటరీ రాజా, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కళ్యాణ మండపం నిర్మించిన 15 సంవత్సరాలకి నిరుపయోగంగా మారటం దుర్మార్గమని చెప్పారు. పెచ్చులుడిపోయి శిథిలావస్థకు చేరిందని అన్నారు. అధికారులకు కళ్యాణ మండపం పట్ల శ్రద్ధ లేదని చెప్పారు. మరమ్మతులు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావాలని అన్నారు. 2010లో సిపిఐ కార్పొరేటర్ గా ఉన్న జి కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మండపం ఆ రోజు కట్టించడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు పేద మధ్య తరగతి ప్రజలు
ఇక్కడ చూస్తే అందరూ కొండ మీద ఉన్న ప్రజలు కానీ దిగువ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా చిన్న చిన్న కార్యక్రమాలు, చిన్న చిన్న ఫంక్షన్లు కానీ ఏదైనా కానీ ఇక్కడ చేసుకునే పరిస్థితుల్లో, సక్రమంగా జరిగే పరిస్థితుల్లో ఈ రోజు చూస్తున్నాం. దాదాపు ఒక 6 నెలల నుండి ఇక్కడ చూస్తే అసలు కళ్యాణ మండపం ఉందా లేదా అనే పరిస్థితికి వచ్చింది. ఎక్కడ చూస్తే అక్కడ పైనంతా పాడైపోయి నీళ్లు వచ్చేసి చుట్టూ కూడా పడిపోయే పరిస్థితికి వచ్చింది. కట్టి కూడా ఎన్నాళ్ళు అవ్వాల. మరి కార్పొరేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతున్నాం. అలాగే అది కాకుండా ముఖ్యంగా రాత్రిపూట అయితే తాగడానికి, అలాగే గంజాయి బ్యాచ్ కి నిలయంగా మారిందని చుట్టుపక్కల ప్రాంతం ప్రజలు కూడా చాలా మంది చెప్పడం జరుగుతుంది. మరి కళ్యాణ మండపం ఇప్పుడు చూస్తున్నాం, మనం బయటికి వెళ్ళి ఏమైనా పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా, ఫంక్షన్లు చేసుకోవాలన్నా లక్షలు పెట్టి కళ్యాణ మండపాలు అద్దెలు తీసుకునే పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న పరిస్థితులు లేరు. ఇక్కడున్న స్థానిక కార్పొరేటర్, మరి 44వ డివిజన్ కార్పొరేటర్ ఏం చేస్తున్నారు, అలాగే మా కమిషనర్ గారు ఏం చేస్తున్నారు అని చెప్పి మేము అడుగుతున్నాం. అలాగే స్థానిక ఎవరకాలని కళ్యాణ మండపం కట్టి ఇప్పటికి 15 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడేమో ఆ కట్టిన కళ్యాణ మండపం కూడా పాతదైపోయి పడిపోయే పరిస్థితికి వచ్చింది ఏంటో. మరి చుట్టుపక్కల మరి నగరపాలక సంస్థ వాళ్ళు మరి కొంచెం అభివృద్ధి చేస్తే కార్పొరేషన్ కూడా ఆదాయం పెరుగుద్ది. ఈ చుట్టుపక్కల అంతా కూడా పేద మధ్యతరగతి వర్గాలే. కళ్యాణ మండపం పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు, లక్షల్లో ఉన్న కళ్యాణ మండపాలు తప్ప ప్రజలకు అందుబాటులో వేలల్లో ఉన్న కళ్యాణ మండపాలు ఒక్కటి లేదు. కార్పొరేషన్ కి మరి ఆ రోజు ఈ ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకొని నాటి కార్పొరేటర్ కోటేశ్వరరావు గారు మరి ఇక్కడ కళ్యాణ మండపాన్ని కట్టించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇది ఎట్లాగే మరి అభివృద్ధికి నోచుకోకుండా మరి అట్లాగే హీనావస్థలో ఉంది. మరి చూస్తేనేమో కనీసం మెరుగులు దిద్ది చిన్నపాటి కొద్దిగా సౌకర్యాలు కల్పిస్తే బ్రహ్మాండమైనటువంటి కళ్యాణ మండపం మంచి ఏరియాలో మరి సెంటర్ లో కళ్యాణ మండపం ఏర్పడుద్ది. దీని కార్పొరేషన్ అధికారులు, స్థానిక నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా. విద్యార్థి సంఘ నేతలపై మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం దాడి చేయడాన్ని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్ ఖండించారు. మోహన్ బాబు, మంచు విష్ణులను తక్షణమే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. యూనివర్సిటీ విద్యార్థుల నుంచి అక్రమంగా వసూలు చేసిన 26 కోట్ల రూపాయలను వెంటనే తిరిగి చెల్లించాలని, బాధిత విద్యార్థి సంఘ నేతలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. విద్యా సంస్థల్లో బౌన్సర్లు, గూండాలను పెట్టుకుని అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులకు పాల్పడడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘ నేతలపై మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం చేసిన దాడులను ఖండిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి నేతృత్వం వహించిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడారు. మోహన్ బాబు యూనివర్సిటీలో అక్రమ ఫీజు వసూలుకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘ నేతలపై యాజమాన్యం దాడులకు పాల్పడటం దారుణమని చెప్పారు. తక్షణమే యూనివర్సిటీ విద్యార్థుల నుంచి అక్రమంగా వసూలు చేసిన 26 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో పోలీసు యంత్రాంగం సత్వరమే స్పందించినా ప్రభుత్వ పెద్దలు గాని, విద్యాశాఖ మంత్రి గాని స్పందించకపోవడం శోచనీయమని చెప్పారు. విద్యార్థి సంఘ నేతలపై దాడులు చేసిన కౌంటర్ కేసులు ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం అక్రమాల అన్యాయాలను ప్రశ్నిస్తే భౌతిక దాడులకు దిగుతారా అంటూ ఈ సందర్భంగా ప్రశ్నించారు. ప్రసన్న కుమార్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. తిరుపతి పట్టణంలో గత 2 రోజుల క్రితం మోహన్ బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేసేందుకు వెళ్తున్నటువంటి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బరు, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వినోదులను మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి బౌన్సర్లు అనేటువంటి గూండాలు అన్యాయంగా, అక్రమంగా కిడ్నాప్ చేసి పిడిగుద్దులు గుద్దుతూ చివరికి వాళ్ళని మరొక గంటలో కనుక పోలీసులు ఛేదించకపోతే చంపేసేటువంటి పరిస్థితికి వెళ్ళినటువంటి అత్యంత కిరాతకంగా మోహన్ బాబు యూనివర్సిటీ సంబంధించినటువంటి గూండాలు వ్యవహరించారు. మోహన్ బాబు గారిని మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మోహన్ బాబు గారు, మీరు విద్యా సంస్థల్లో ఇదేనా మీరు నేర్పించేది? ఇదేనా మీ సంస్కృతి? ఈ గూండాగిరినే మీరు నేర్పిస్తూ ఉన్నారు. గతంలోనే అనేక మీడియా ఛానళ్ళ మీద కూడా మీరు దుర్మార్గంగా దాడి చేశారు. కాబట్టి ఇంకా మీరు బుద్ధి రాలేదని అడుగుతూ ఉన్నాం. ఇట్లాంటి అధిక ఫీజులకు వ్యతిరేకంగా గతంలో హైకోర్టు కూడా 26 కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేశారు. దీన్ని తిరిగి విద్యార్థులు చెల్లించాలని అడిగారు. కానీ విద్యార్థులు చెల్లించకుండా అదే పద్ధతిలో ఈ సంవత్సరం ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి 3,000 మంది విద్యార్థులు ఉన్నారు, 40,000 రూపాయలు ఒక్క విద్యార్థి నుంచి వసూలు చేస్తున్నారు. అంటే నవంబర్, అక్టోబర్ ఆ మధ్యకాలంలో ఫీ రెగ్యులేషన్ కమిటీ ఆ యూనివర్సిటీకి విజిట్ చేయడం జరిగింది. ఆ యూనివర్సిటీలో దాదాపుగా 26.17 కోట్ల రూపాయలు అధిక ఫీజు డెవలప్మెంట్ ఫీజుల పేరుతో 26.17 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగిందని నిర్ధారించింది. అదేవిధంగా 15 లక్షల రూపాయలు వాళ్ళ మీద ఫైన్ వేయడం జరిగింది. మీరెందుకు ఈ ఫైన్ చెల్లించాలనేది కూడా వివరణ ఇవ్వాలని హైయర్ ఎడ్యుకేషన్కి రమ్మని కూడా ఆ నివేదికలో స్పష్టం చేసింది. దాదాపుగా 160 పేజీల నివేదిక పబ్లిష్ చేయడం జరిగింది. దాని తర్వాత ఏం పరిణామాలు జరిగాయనే విషయము మీడియా మిత్రులకు, ప్రజానికానికి, విద్యార్థి లోకానికి కూడా తెలుసు. దాని తర్వాత కూడా అంటే తర్వాత 3 నెలల తర్వాత
ఎగ్జాక్ట్గా జనవరి ఆ మధ్యకాలంలో మాకు ఈ విషయం దృష్టికి రావడం జరిగింది. దాని తర్వాత మేము కలెక్టర్ గారికి పీజీఆర్ఎస్ ద్వారా రిప్రజెంట్ చేయడం జరిగింది. దాని తర్వాత మా దృష్టికి వాళ్ళు రావడం జరిగింది. పిఆర్ఓ సతీష్ ద్వారా వాళ్ళు మాతో కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఏం జరిగింది, ఏమన్నా ఉంటే మాకు చెప్పండి, మేము పరిష్కరించుకుంటామంటే సరే మేము వస్తాము, మీరు చర్చలు ఏర్పాటు చేయండి అంటే మంచు విష్ణు గారితో వాళ్ళు చర్చలు ఏర్పాటు చేయడం జరిగింది. జనవరి 8వ తేదీ నేను, తేజ, రెడ్డి కుమారు మరియు ఎస్ఎఫ్ఐ నుంచి మేము ఎస్ఎఫ్ఐ వక్ఫ్ ఆస్తుల్ని ముస్లిం ఆస్తుల్ని కాజేయాలని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఎమ్మెల్సీ రుహుల్లా, మాజీ ఎమ్మెల్యే ఆఫీస్ ఖాన్ ఆరోపణలు చేశారు. లాంగ్ లీజ్ విధానంలో, పీపీపీ విధానంలో ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడాన్ని నిరసించారు. అదే ప్రభుత్వం నిర్ణయం అయితే ముస్లిం సమాజం పోరాటాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలోని మైనార్టీ వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ వక్ఫ్ బోర్డు రాష్ట్ర కార్యాలయంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ కు వైసీపీ మైనార్టీ నేతలు వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీపీపీ పేరుతో వక్ఫ్ బోర్డు స్థలాలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఊరుకునేది లేదని తెలియజేశారు. కూటమి ప్రభుత్వానికి మైనార్టీల మీద ప్రేమ ఉంటే వక్ఫ్ బోర్డు స్థలాల్లో హజ్ హౌస్ కట్టాలని తెలిపారు. త్వరలో వక్ఫ్ బోర్డులో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త పోరాటం చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డు కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారు? ముస్లింల ప్రాపర్టీలని కాపాడతాం, ముస్లింల హక్కుల్ని కాపాడతాం అని చెప్పి ముస్లిం సమాజం దగ్గర నుంచి ఓటు తీసుకున్నారు. ఆ రోజు బీజేపీ పార్టీతో కూటమిలో ఉన్నా మీరు మాత్రం ఏం మాట ఇచ్చారు? ముస్లింల హక్కుల్ని కాపాడతాము, ముస్లిం ప్రాపర్టీస్ ని కాపాడతాము అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు ఏం జరుగుతుంది? వక్ఫ్ బోర్డు చట్టం తెచ్చినప్పుడు లోక్సభలో, రాజ్యసభలో అడ్డుకోవాల్సింది పోయి ఓటు వేసి సమర్థించి యావత్తు ముస్లిం సమాజము కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రోడ్ల పైన ఉంటే కూడా వాళ్లకు లెక్క చేయకుండా తొత్తుగా మారి బీజేపీ ప్రభుత్వం ఏదైతే అజెండా తెచ్చిందో దానికి యాక్ట్ లెక్క చేశారు. దానివల్ల ఈ రోజు ఎంతో నష్టపోతున్నాము, ఎన్నో కేసులు ఎదుర్కోవాల్సింది వస్తుంది, ఎన్నో ఇబ్బందులకి గురి అవుతున్నాం. మేము సాచార కమిటీ చెప్పింది, అందరికన్నా ఎవరైనా తక్కువ స్టేటస్ లో ఉన్నారంటే సోషియో ఎకనామిక్ స్టేటస్ లో అది ముస్లిం సమాజం ఉంది అని చెప్పి. మరి వక్ఫ్ భూముల్ని నిజంగా మీరు కాపాడాలనుకుంటే, నిజంగా మీరు ఏదైనా మంచి చేయాలనుకుంటే, నిజంగా మీరు మైనార్టీ సమాజానికి మేలు చేయాలనుకుంటే వాళ్లకు ఉపయోగపడేటట్టు ఒక స్కీమ్ తీసుకొని వచ్చారు. బోర్డు మీటింగ్ లో ఎందుకు తీసుకొని వచ్చి, మరి అది కూడా దీనిలో చెప్పుకోవడానికి ఒక ఏంటంటే నిన్న రాత్రి 11 గంటలకి మీరు వీళ్ళు ఎజెండాలు ఇచ్చారంట. మరి దేనికోసం ఈ ముసుగులో గుద్దులాట్లు? మరి కూటమి ప్రభుత్వం ఏదేదో పీపీపీ మోడ్ అంటున్నారు, లేకపోతే ఏమో లాంగ్ లీజ్ అంటున్నారు. ఇవి రెండు జరగని పనులు. మీరేదో ఈ లాంగ్ లీజ్ లేకపోతే పీపీపీ మోడ్ అని చెప్పి మా పేరుకి మాత్రమే చెప్తున్నారు, కానీ ఎక్కడా కూడా ఒక కరెక్ట్ అయిన విధానం కానీ లేకపోతే కరెక్ట్ అయిన సిస్టమేటిక్ వేలో గవర్నమెంట్ ఏ విధంగా పాటించాలో ఏది పాటించలేదు. మేము హెచ్చరిస్తున్నాము, మేము ఒప్పుకోము. ఈ అంజుమన్ ప్రాపర్టీస్ ని మీరు తీసుకుంటే ఖబర్దారీ గవర్నమెంట్ కి మేము చెప్తున్నాం. ఎక్కడైనా మీరు మళ్ళీ పీపీపీ మోడ్ విధానం గాని లేకపోతే మీరు లాంగ్ లీజ్ అని పేరు చెప్తే ఖచ్చితంగా అక్కడ పీపీపీ మోడ్కి వచ్చినా ఎవరైనా వచ్చి తీసుకుంటారన్నా, లేకపోతే లాంగ్ లీజ్ అని చెప్పి మీరు ఏదైనా యాషాలు వేస్తే మేము ఒప్పుకోవని చెప్పి ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తూ, అలాగే దీంట్లో ఇంకొక ఎజెండా తీసుకొని వచ్చారంట మల్లేపాలెం. ఎందుకయ్యా మీకు మైనారిటీల ప్రాపర్టీలు ఏం చేసుకుంటారయ్యా? దానికి వెనకాల ఎందుకు పెడతారు? ఎన్నో ఉన్నాయి, ఏంటి ఖాళీగా ఉందని చెప్పి తీసుకుంటున్నారంట. ముందు ఉన్నవి. ఈ రోజు ముస్లిం సమాజం మొత్తం రోడ్డు మీదకి వచ్చి మా హక్కుల్ని కాలరాస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఈ యొక్క వక్ఫ్ బోర్డు కార్యాలయానికి వచ్చి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం. అలాగే గతంలో నుంచి కూడా చూస్తున్నాం మేము, చంద్రబాబు నాయుడు అంటేనే ముస్లింల ద్రోహి. ఏదైతే ముస్లిం హక్కులు ఉన్నాయో ఆ హక్కుల్ని కాలరాసేవాడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. అలాగే కూటమిగా ఏర్పడి ఎక్కడెక్కడైతే ముస్లిం ఆస్తులు ఉన్నాయో, వక్ఫ్ బోర్డు ఆస్తులు ఉన్నాయో అవన్నీ అన్యాక్రాంతం చేస్తూ బడాబాబులకి దారాదత్తం చేయడానికి ముందుండే నాయకుడు ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. అలాగే గతంలో కూడా మేము చూసాం, ఎన్ఆర్సీ అని ముస్లింస్కి బాధ పెట్టాడు ఆయన. ఎన్ఆర్సీ టైంలో కూడా ఎంతమంది మహిళలు రోడ్డు మీదకి వచ్చి మా హక్కుల్ని కాలరాస్తున్నారు, మాకు
ఇబ్బందులు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీ అమరావతి జేఏసీ నేతృత్వంలో అనేక ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లు సాధించుకున్నామని జేఏసీ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వరరావు వెల్లడించారు. జేఏసీ సభలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి 2 రోజుల సెలవు దినాలు ప్రకటించడం ఆనందించదగ్గ విషయమని తెలిపారు. అమరావతి జేఏసీ 4వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో 2 రోజుల పాటు జరిగే సభలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వరరావు, జనరల్ సెక్రటరీ ఆర్ వెంకట రాజేష్లు మాట్లాడారు. జేఏసీ ఆధ్వర్యంలో అనేక డిమాండ్లను సాధించుకోవడం జరిగిందని, ఇంకా సాధించుకోవాల్సిన డిమాండ్లు ఉన్నాయని, వాటిని ప్రభుత్వం ముందు ఉంచుతామని ఈ సందర్భంగా తెలిపారు. కానీ అడగడం మన హక్కు. వేసాం, ఒక విత్తనం వేసాం, మహావృక్షం అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఏపీ అమరావతి ఆధ్వర్యంలో 92 రోజుల ఉద్యమంలో మనం దానికి శ్రీకారం చుట్టాం. చైల్డ్ కేర్ లీవ్ అనేది ఇవాళ 18 ఇయర్స్ కాకుండా ఆ టైం బాండ్ సీలింగ్ ఎత్తేయాలి, లైఫ్ లాంగ్ అంటే రిటైర్మెంట్ అంతవరకు చేయాలని చెప్పేసి ఆలోచన చేశాం. ఒకనొక దశలో రిటైర్మెంట్ వరకు రాకపోతే కనీసం 30 సంవత్సరాల వయసు వరకు అడగదాం అనుకున్నాం. కానీ కొడితే కరెక్ట్గా కొట్టాలని డైరెక్ట్గా సీఎం గారు 3 బాగున్నప్పుడే సార్ ఈ రాష్ట్రంలో 60% మంది ఉన్నటువంటి మహిళా ఉద్యోగులకి న్యాయం చేయాలి, మహిళలకు పెద్దపేట వేస్తున్నారు, ఈ సమస్యను పరిష్కరించాలంటే ఇచ్చేవంటే కింది స్థాయి అధికారులు ఎన్ని అడ్డంకులు పెట్టినా ఇవాళ 60% ఉన్నటువంటి మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ని రిటైర్మెంట్ వరకు సాధించుకుని ఉంటే ఇది చరిత్రది. భారతదేశంలో ఎక్కడా జరగల. ఇది ఇంకొచ్చింది. ఇంకొక డిమాండ్ కూడా పెడుతున్నారు ఆయన. దానికి కూడా మనం వస్తుందా అనుకోవచ్చు. మహిళలు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలైనా కేంద్ర ప్రభుత్వంలో కూడా మహిళలు ఉన్నారు కదా. 2029 ఎన్నికల్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ కాబోతుందని ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన పార్టీ మేనిఫెస్టోని మీడియాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో పాలకుల పనితీరు ఆంధ్రులను భయపెడుతున్నాయని, కక్షపూరిత రాజకీయాలు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకు ఏమాత్రం ఉపయోగం లేకుండా పోతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో గల 175 శాసనసభ, 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో కమిటీలను ఏర్పాటు చేసే దిశగా ఆర్పీసీ ఆంధ్రప్రదేశ్ శాఖ శ్రీకారం చుట్టిందని అన్నారు. ఓటును ఇవ్వండి, సంపాదన ఇస్తాం అనే నినాదంతో పేదరికం లేని సంపన్న రాష్ట్రాన్ని సాధించి తీరుతామని తెలిపారు. ప్రధానంగా ప్రైవేట్ విద్య, వైద్య విధానాన్ని పూర్తిగా రద్దు చేసి అధునాతన విధానాలతో ఉచిత విద్య, వైద్యాన్ని అమలు చేస్తామని చెప్పారు. 200కే వంట గ్యాస్ సిలిండర్ ను సరఫరా చేస్తామని, పరిశుభ్రమైన త్రాగునీటిని ఉచితంగా సరఫరా చేస్తామని 29 అంశాలతో కూడిన ప్రమాణ పత్రాన్ని మేడా శ్రీనివాస్ ప్రకటించారు. కేవలం ఆ పార్టీల కార్యకర్తలుగా వాడుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితులను తీసుకొస్తాయని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రతి జిల్లాలోని కూడా అధికారికంగా మానవ హక్కుల సంఘాలని నిర్మాణం చేస్తుందని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ హామీల్లో ప్రధాన హామీగా మేము తెలియజేస్తున్నాం. అలాగే మెరుగైన త్రాగునీరుని, శుభ్రమైనటువంటి త్రాగునీరుని ఉచితంగా ప్రతి గ్రామానికి సరఫరా చేసేటటువంటి ఆలోచనకు కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. అలాగే ఇప్పటికే తరలిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇక్కడ ఉద్యోగాలు లేవు, చదువుకున్నటువంటి బిడ్డలు ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి వలసలు పోతున్నారు. ఈ ఇబ్బందుల నుంచి ఇక్కడున్నటువంటి యువతకి ఒక అద్భుతమైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఒక సదుద్దేశంతో ప్రతి జిల్లాలోని, ప్రతి నియోజకవర్గాల్లోని ఉపాధి మార్గాలకి అనువైనటువంటి ఒక ప్రైవేట్ సంస్థల స్థానంలో ధీటైనటువంటి సంస్థల్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసింది. దానికి శిక్షకులైనటువంటి పార్లమెంట్ సభ్యుల్ని పార్లమెంట్కి పంపించి ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటు సభ్యులు ఒక గొప్ప క్వాలిటీ ఉన్నటువంటి వాళ్ళు, ఈ రాష్ట్రం కోసమే బ్రతికేటటువంటి వాళ్ళని నిరూపించడానికి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక సిద్ధం చేశాం. అలాగే మనకి విశాఖ జోన్ని ఇస్తామని చెప్పి ఆ బైఫర్కేషన్ యాక్ట్లో మొట్టమొదటి ఉంది. దాన్ని ఏ విధమైనటువంటి కార్యాచరణకి ఎవరు శ్రీకారం చుడతారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జాతీయ ప్రథమ మహాసభలను ఫిబ్రవరి 22, 23 తేదీలలో విజయవాడ నగరంలో నిర్వహించనున్నామని పీడీఎస్యూ జాతీయ కన్వీనర్ ఎం రామకృష్ణ అన్నారు. ఈ మహాసభల విజయవంతానికే విద్యార్థులు, మేధావులు, కార్మికులు, కర్షకులు, వ్యాపార వాణిజ్య వర్గాల హార్దికంగా సహకరించి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థులకు ఆతిథ్యం ఇచ్చి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జాతీయ ప్రథమ మహాసభల గోడపత్రికల ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించడం జరిగింది.
జరిగింది. PDSU జాతీయ కన్వీనర్ ఎం రామకృష్ణ మాట్లాడుతూ ఈ జాతీయ మహాసభల్లో దేశంలో విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలపై విద్యార్థుల హక్కులకై ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నట్లు తెలియజేశారు. దేశంలోకి విచ్చలవిడిగా విదేశీ ప్రైవేటు యూనివర్సిటీలను అనుమతులు ఇస్తూ పేద వర్గాలకు ఉన్నత విద్యను దూరం చేస్తున్నారని మండిపడ్డారు. లక్షలాది మంది విద్యార్థులు తమ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం బయటకు వస్తుంటే వారికి ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాల విఫలమవుతున్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు. దేశాలపై విద్యపై వ్యాపారం చేస్తూ ముఖ్యంగా భారతదేశంపై పెట్టుబడి పెడుతున్నటువంటి అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ దాదాపుగా $10 బిలియన్ల వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశ పాలకులు కూడా విద్యారంగాన్ని ఒక సేవా రంగంగా, సర్వీస్ రంగంగా చూస్తున్నారు తప్ప భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి విద్యని అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా, ఉన్నత విద్యను మరింత పెంచేటట్టుగా ప్రయత్నం చేయట్లేదు. మోడీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో స్వదేశీ విద్యా విధానం లేదని, మెకాలే విద్యా విధానం కొనసాగుతుందని పేరుతో మనువాద విద్యా విధానాన్ని ముందుకు తీసుకొస్తూ జాతీయ విద్యా విధానం 2020ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగానే విశ్వవిద్యాలయాల్లో కరికులంలో తీవ్రమైన మార్పులు తీసుకొస్తూ తన సనాతన భావాల్ని, పురాణాల్లో, ఇతిహాసాల్లో ఉండేటువంటి సాహిత్యాన్ని విద్యార్థి మెదళ్లపై రుద్దేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఒక శాస్త్రీయమైనటువంటి ఆలోచనని దేశ ప్రగతికి ఉన్నతమైనటువంటి విశ్వవిద్యాలయాల్లో ఈ ఆస్ట్రాలజీ లాంటి సబ్జెక్టులను తీసుకొచ్చి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో 2035 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తామని 2030 PDSU తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఇవాళ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తను మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పటి దానికును ఇప్పటికీ మోడీ ప్రభుత్వం ఏదైతే దేశంలో అధికారం చేపట్టిందో, అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు విద్యారంగాన్ని మొత్తం కూడా హిందూయిజం వైపు లేదు మతం వైపు డైవర్ట్ చేస్తూ తన పాలన సాగిస్తూ ఉన్నది. ఎక్కడ చూసినా కూడా ప్రైవేట్ యూనివర్సిటీలకు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తూ దేశవ్యాప్తంగా లక్షకు పైగా పాఠశాలని మూసేసే స్థితి ఈ దేశంలో కొనసాగుతూ ఉన్నది. కనీసం అయ్యా ఏంది ఈ దేశంలో మీరు అందించాల్సింది ఉచిత వైద్యం కదా అని చెప్పేసి మనలాంటి విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తూ ఉంటే కనీసం స్పందించే స్థితిలో ఇవాళ దేశంలో మోడీ ప్రభుత్వం లేదు. తను ఎక్కడ ఏం చేసినా ఇవాళ అమెరికా పోతాడు, ఆస్ట్రేలియా పోతాడు, ప్రపంచ దేశాలు తిరగడానికి సమయం దొరుకుతుంది. కానీ ఈ దేశంలో ఉన్న పరిస్థితులను కానీ ఈ దేశంలో ఉన్న సమస్యలను కానీ తెలుసుకోవడానికి ఇవాళ మోడీకి సమయం లేని పరిస్థితి ఈ దేశ పాలన జరుగుతూ ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుమల నెయ్యి కల్తీపై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజం. గత వైసీపీ ప్రభుత్వం 2022 నివేదికను ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టిందని ఆరోపణ. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే ప్రక్షాళన మొదలుపెట్టానని వెల్లడి. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ విషయంపై కీలక వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సున్నిత అంశంపై చాలా ఆలోచించి మాట్లాడాలని పవన్ వెల్లడి. ఎన్డీడీబీ రిపోర్టు సీఎం చంద్రబాబు తమకు చదివి వినిపించారని ప్రస్తావన. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మైనార్టీలకు పెద్దపీట వేసిందని మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి. దశాబ్దాల క్రితం హజ్ యాత్రలో ఎదురైన కష్టాలను ప్రస్తుత ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను గుర్తు చేసిన వైనం. విజయవాడ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారికి ప్రభుత్వం తరపున 10,000 రూపాయల రాయితీ ఇస్తామని సీఎం ప్రకటించినట్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.